అందరికీ జై భీమ్. నేను మీ రాపాక వరప్రసాద్. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఇవాళ మా స్వగృహం అందే జరిపించడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు, అలాగే మాదిగ సోదరులు, అలాగే రెల్లి సోదరులు, అలాగే బుడగా జంగా సోదరులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అన్ని కులాలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ అందరికీ మేము కబుర్లు చెప్పడం జరిగింది. అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ రాజోలు నియోజకవర్గంలో ఎస్సీ సంక్షేమ సంఘం అని చెప్పి పూర్వం ఏర్పాటు చేశారు కొల్లాబత్తి చిట్టిబాబు గారు. అప్పటి నుంచి కూడా మనం సమర్థవంతంగానే నడిపిస్తూ ఉన్నాం. ఆయన చనిపోయిన తర్వాత వల్ల మన కలిగిత కుమార్ గారికి ఇచ్చాం. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలంగా దాని కమిటీ లేకపోతే కమిటీ నియమించాలని చెప్పి అందరూ ఒక నిర్ణయం తీసుకుని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అందులో కొంతమంది దుష్టశక్తులు అందులో ప్రవేశించి అక్కడ వన్ సైడ్లో మరి ఎమ్మెల్యే గారికి తొత్తులుగా వ్యవహరిస్తూ, ఇది ఎస్సీ సంక్షేమ సంఘానికి రాజకీయానికి సంబంధం లేదు. నేను కూడా 2 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశాను. ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రావడం తప్పితే నేను అనవసరమైనట్టు ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ కూడా నాకు లేదు. గతంలో గొల్లపల్లి సూర్యారావు గారు వచ్చిన తర్వాత కూడా దీన్ని విడదీయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అదేవిధంగా దేవ వరప్రసాద్ గారు కూడా ఈ సంఘానికి విడదీయాలనేటువంటి ఆలోచనతో కొంతమందికి ప్రలోభాలు పెట్టి వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పుకోవడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్లో ఉన్నటువంటి జనం అందరూ కూడా వ్యతిరేకించి మాకు ఇది న్యాయబద్ధంగా లేదని చెప్పి వ్యతిరేకిస్తే దౌర్జన్యంగా ఇంకో కమిటీని ప్రకటించడం జరిగింది. కానీ నెల రోజుల పాటు ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతూ ఈ ఏక కమిటీ కావాలి, 2వ కమిటీ వేయకుండా మీరు చూడండి, లేదంటే మాత్రం 2వ కమిటీ వేసుకుని మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చి నేను ఒకే కమిటీలో ఉండేలా నేను చూస్తాను, వాళ్ళని కూర్చోబెడతాను, అది తప్పు జరిగిందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ నెల రోజులకు కూడా ఆయన సమర్థించలేకపోవడం, దేనికైనా సిద్ధం ఎదురకం కలవాలనేటువంటి ఆలోచన యువతల జనంలో ఉంది. మొన్న ఒక మీటింగ్ పెట్టి ఇప్పుడు ఎన్నికైపోయాడు కాబట్టి అతను 1 సంవత్సరంన్నర ఉంచండి, ఇంకో 1 సంవత్సరంన్నర రాజ్కుమార్కి ఇద్దామని చెప్పి ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. దాంతో అందరూ కూడా అంగీకరించి సర్లేండి, ఇంకా ఎందుకు మనం పోటీ పడ్డాం అని చెప్పి అంగీకరించి వస్తే మండల కమిటీలు వేసుకోండి మీరు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మండల కమిటీలు వేసే క్రమంలో అందరూ కూడా మండల కమిటీలు వాళ్ళు వేసేసుకున్నారు. అది కరెక్ట్ కాదు, నలుగురు కూర్చుని ఐకమత్యంగా చేసుకుంటున్నాం కాబట్టి అందరము కమిటీలు వేద్దామని చెప్పి అనుకున్నాం. అక్కడికి వచ్చినటువంటి వారిలో ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ దారుణంగా ఇటు నుంచి వెళ్ళినటువంటి వారిని దారుణంగా అవమానిస్తూ, ఇంకా అంటే బూతు మాట్లాడుతూ వీళ్ళు అవమానించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చేయడం, మాతో విషయం చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళతో నడవదు కాబట్టి మన కమిటీ ఏర్పాటు చేసుకుందామని చెప్పాం. ఆ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి రాజకుమార్ని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా గెడ్డం బాలని నియమించడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శిగా ఇంకా వెలుగా మండలాలకి ఒక మల్కీపురం మండలానికి తోటి సకినేటిపల్లి మండలానికి కుసుమ రాకేష్, అదేవిధంగా రాజూరు మండలానికి చింతా శ్రీనివాస్, మామిడి కూతురు మండలానికి చేట్ల శ్రీనివాస్, అందరూ అన్ని సామాజిక వర్గాలని కూడా కలుపుకుంటూ మరి ఒకే వేదిక పైన అందరినీ కూర్చోబెట్టడం జరిగింది. అందరికీ ప్రాధాన్యత ఇస్తూ కమిటీలు వేసుకోవడం జరిగింది. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేతల నానిని కూడా ఇందులో నియమించడం జరిగింది. అందరము కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన, ఎవరికీ కూడా ఇందులో స్వార్థంగా ఉపయోగించుకునే ఆలోచన లేదు. ముఖ్యంగా అటు ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎమ్మెల్యే గారే డైరెక్ట్గా చెప్పారు, వీళ్ళు సెటిల్మెంట్ బ్యాచ్, ఇందులోనూ మీరు తగులు తీర్చి డబ్బులు తీసుకుంటారని చెప్పి వాళ్ళ మొఖం మీద చెప్పడం జరిగింది. మేము మీటింగ్ పెట్టుకుంటా ఉంటే ఆ మీటింగ్ని పోలీసుల చేత విచ్ఛిన్నం చేయాలని, అలాగే ఎవరైతే స్థలం ఇచ్చారో స్థలం వాళ్ళకు ఫోన్ చేసి స్థలం ఇవ్వద్దని చెప్పడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు మీటింగ్ మా ఇంటి ప్రక్కనే పెట్టాను కాబట్టి ఆ మీటింగ్ని మా ఇంటి ఆవరణలోకే మార్చుకుని ఇక్కడే మీటింగ్ జరగడం జరిగింది. సుమారు 1500 మంది వరకు కూడా ఇక్కడ ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. సమర్థవంతంగా ఈ మీటింగ్ నిర్వహించాం. రేపు మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసుకుని
అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ దీన్ని ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా మేము జడిసేటువంటి పరిస్థితి లేదు. కేసులు పెట్టాం, గతంలో బోల్డ్ని కేసులు పెట్టారు, ఇప్పటికే కూడా కేసులు అనుభవిస్తున్నాం. వీరు కూడా పెడతానంటే వాటితో కలిపి అనుభవిస్తాం. మేమేమీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీకు ఒక్కసారి వినండి మీరు, ఎందుకంటే మీరు ఎస్సీలను పట్టించుకోరు. ఏ రోజు కూడా ఈ 2 సంవత్సరాల్లో ఎస్సీలను ఎవరిని జారదేయలేదు. ఈ మధ్యకాలంలో ఎవరైతే వెంకటపతిరాజు అని లండన్ నుంచి ఉన్నాడో ఆయన పూర్తిగా అక్కడి నుంచి పూర్తిగా నేను సెంటేస్తున్నాడు. కాబట్టి దాన్ని తట్టుకోలేక ఎస్సీల మద్దతు కావాలని చెప్పి మీరు వస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా మీకు ఎస్సీలు అంటే పడదు. ఎందుకంటే మీ కులం వేరు, ఇదంతా ఐఏఎస్ కులం మీది. మాలాంటి వాళ్ళు మురికి మీకు నచ్చదు. కానీ నటిస్తూ ఉన్నారు. ఆ నటనలు అలాగే నటించేయండి ఇంకో 3 సంవత్సరాలు, కానీ అనవసరమైన నటులు అడుగు పెట్టకండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం ముందుగానే అనుకున్న విధంగా ఎవరైనా రాజ్ కుమార్ గారిని ఈ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే, ఎవరైనా మేము కూడా పోటీ చేస్తామనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే రండి, మీరు ముందుకు వచ్చి మాట్లాడండి. మిగతా మొన్న జరిగిన సభలాగా మేము ఏకపక్ష నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. రాజ్ కుమార్ని అందరూ ఆమోదయోగ్యంతోనే ఎన్నిక చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అందరూ మరి సభ అంతా కూడా మౌనంగా ఉంటే రాజ్ కుమార్ గారిని మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం చేసుకొని మరి రాజ్ కుమార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చేసుకుంటూ మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి చేస్తున్నారంటే అన్న ఆధ్వర్యంలో, మరి అంటే మనకి ఆరాధ్య దైవమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అంటే ఎవరు పెట్టినా ఎక్కడ పెట్టినా మనందరం కూడా ఐక్యతగా ఉండి ఆయన ఒక జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. మరి అదే రీతిలో ఈ రోజుని మీ అందరి సమక్షంలో, అంటే ఈ ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు మనకొక పండగ. మరి అంబరాన్ అంటే సంబరాలు చేసుకుంటూ ఉంటాం. ఆ పాటలు విన్నా అసలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు పుచ్చుకొని చక్కగా మరి ఆయన ఒక జీవిత చరిత్ర చెప్తూ ఉంటే మరి ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా తనివి తీరిన పరిస్థితి. ఆయన మాట చెప్పేటప్పటికే మనకి నరాల్లో కూడా రక్తం పొంగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు అని చెప్పుకుని చాలా గర్వపడుతూ ఉంటాం. మరి ఆయన పడ్డ కష్టాలు కానీ, చదువుకునే టైంలో ఆయన పడిన శ్రమలు కానీ, అవన్నీ కూడా మనం ఒక్కసారి తలపోసుకుంటే మరి ఇన్ని కష్టాలు పడి ఆ మహనీయుడు ఇంతలా చదువుకుని మన కోసం ఈ రాజ్యాంగాన్ని రచించారని చెప్పేసి చాలా గర్వపడే పరిస్థితి. మనకొక రాజబాట పూలబాట వేశారు ఆయన. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తల్లిదండ్రులు మరి చాలా కష్టపడి చదివిస్తుంటే పిల్లలు చదువుని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి సమాజంలో చదువు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ కూడా మరి చదువుకోవాలి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్న డిగ్రీలన్నీ లేకపోయినా కొన్ని డిగ్రీలైనా సంపాదించుకొని ఈ సమాజంలో అంటే తల్లిదండ్రులకి సమాజానికి కూడా ఆదర్శంగా జీవించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పుచ్చుకునేలాగా జీవించాలని మరి యువకులను కూడా కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈ రోజుని మరి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి చేస్తున్నారంటే చాలా సంతోషం. ఎంచేదంటే మనందరం కూడా ఒకటి. అంటే పార్టీలు వచ్చేటప్పటికి ఎవరి పార్టీలో వాళ్ళు పోటీ చేస్తుంటారు, ఎవరికి చేసేవాళ్ళు వాళ్ళకి చేస్తుంటారు. కానీ మనంటూ మన కమ్యూనిటీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు జరిగినా మనందరం ఒకటి. మనందరం కూడా ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించగలదు. ఐక్యతగా ఉండి అప్పుడు అలాగే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కోసం పోరాడి జిల్లాను సాధించుకున్నాం. అలాగే ఏ విషయం అయినా కూడా మనకంటూ సమస్య వచ్చినప్పుడు అందరం కూడా ఐక్యతతో పోరాడి మరి సాధించుకుందాం. ఆయన చెప్పినవి కూడా సూక్తులు మనకి అవే. పోరాడమన్నారు, మరి ఆ విధంగానే పోరాటం చేసి మరి సాధించుకుందాం మన హక్కులను. మనం ఆయన ఇచ్చిన హక్కులను మనం కాపాడుకుంటే సరిపోతుంది. మనం ఏది కొత్తగా పోరాడి చేయవలసినవి ఏమీ లేవు.
కానీ కమ్యూనిటీ పరంగా ఎక్కడైనా ఏమైనా సమస్యలు జరిగేటప్పుడు మనం ఐక్యత ఉండి దాన్ని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వాళ్ళకి అండగా నిలవటానికే ప్రయత్నం చేయాలి తప్ప కానీ మనం అల్లరి చేసి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా మనందరం కూడా ఐక్యతగా ఉండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ మరి మీ అందరితో ఈ యొక్క ఆనందాన్ని పంచుకునే అవకాశం కలిగించిన అన్నకి రాపాల గౌరప్రసాద్ గారికి, మీ సంఘానికి, మీ కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి నా ఆత్మీయ సోదరులు అన్నదమ్ములందరికీ, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మావి గారు రాపాక వరప్రసాద్ గారికి, అదేవిధంగా వైసీపీ ఇన్ఛార్జి పాముల రాజేశ్వరీదేవి గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క జై భీములు తెలియజేస్తా ఉన్నాను. ఒక రెండే విషయాలు చెప్తాను. ఏంటంటే ఈ మీటింగ్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ చూశాను ఫేస్బుక్, యూట్యూబ్లో. మనకు సంఘాలు దేనికి అవసరం? భోజనాలు పెట్టుకుని తిన్నారుగా కాదు కదా. మనకు సమస్య వస్తే ఆ సమస్య మీద పోరాడడానికి, మనం అందరం ఒక దాటి మీద నడవడానికి సంఘం అవసరం మనకి. ఇప్పుడు వరకు ఈ సంఘం ఏర్పాటు చేసి ఎస్సీ వెల్ఫేర్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం అంటే కొత్త సంఘం కోసం మాట్లాడుతున్నాను నేను. 2-3 ఇష్యూస్ జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ కొందానపల్లి కానివ్వండి, ఈ ఆకువీడిలో కానివ్వండి, 2-3 ఇష్యూస్ జరిగినాయి. ఈ ఆకువీడి ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీలకి బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలనే విషయం చాలా పెద్దగా హైలైట్ అయింది. దాన్ని ఇందాక రాపాక వరప్రసాద్ గారు కూడా ప్రస్తావించారు. నేను ఈ ఎస్సీ వెల్ఫేర్ ఏర్పాటు చేశారు కదా, ఎవరైనా ఖండిస్తారా, కలిసి ఒక స్టేట్మెంట్ ఇస్తారా అని చూశాను నేను. లేదు, వీళ్ళు వెళ్తున్నారండి పలావ పట్ల తెచ్చుకుని శుభ్రంగా తింటున్నారు. అక్కడ కూర్చుని వీడియో తీసి పెడుతున్నారు. సీఏ గారు వస్తున్నారు, ఆయన దిగుతుంటే ఆయన కాలనీ వస్తారు. సీఏ గారు వెలివేట్ చేయడానికి మీరు ఎస్సీ వెల్ఫేర్ మీటింగ్ పెట్టారా, లేకుంటే కోసం మీరు ఎస్సీ వెల్ఫేర్ మీటింగ్ పెట్టారా నాకు అర్థం కాలా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు పాంప్లెట్ డిజైన్ చేశారు. పాంప్లెట్లో ఈ టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారి ఫోటో, జనసేన పార్టీకి చెందినటువంటి వరప్రసాద్ గారి ఫోటో తప్ప వేరే ఎవరి ఫోటో అందులో లేదు. ఒక ముఖ్య వ్యక్తి ఉన్నది ఆయన అందులో, ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు అని ఆయన పేరు వేశారు ఇందులో. కనీసం ఆయన ఫోటో వేయడం కూడా ఇష్టపడట్లేదు ఇందులో. అంటే మీరు వ్యక్తిగత భజన చేయడానికి ఈ సంఘాలు నడపకూడదు. మనకు సమస్య వచ్చినప్పుడు సమస్య మీద నిలబడడం కోసం ఇది నడపాలా. ఒక విషయం లాస్ట్గా చెప్పేసి నేను ముగించేస్తాను. ఏంటంటే, ఇందాక పెద్దలు కూడా మాట్లాడారు, ఎస్సీలు క్రైస్తత్వాన్ని తీసుకుంటే బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది అని. ఇదంతా ఎందుకు ఇప్పుడు మనుగడలోకి వచ్చింది అంటే, మొన్న మార్చి నెలలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును బట్టి దీన్ని ఎంత మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సుప్రీంకోర్టు తీర్పులు చాలా వచ్చాయి ఇంతకుముందు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ఇది కొంచెం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మాత్రం నిజమనుకోవడం మన అవివేకం అవుతుంది. దీని మీద మనం అందరం ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ ఎస్సీలకి బీసీసీ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు అంటే, మన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏం చెప్పింది అంటే, నీవు ఒప్పుకోవాలా. ఏమని? నేను క్రైస్తవుడిని, నా మీద వివక్ష చూపిస్తా ఉన్నారు, నాకు అట్రాసిటీ చట్టం వర్తించాలని చెప్పి నువ్వు చెప్పుకోవాలా. నేను ఎస్సీ వాడిని, నా మీద వివక్ష చూపిస్తున్నారంటే నువ్వు ఎస్సీ వాడివే. మొన్న జరిగిన కేసు వేసింది ఎవరంటే, ఒక పాస్టర్ గారు కేసు వేశారు. ఆ కేసు మన సుప్రీంకోర్టులో జరిగిన కేసు మీ అందరికీ తెలుసు. ఒక పాస్టర్ గారి మీద దాడి జరిగితే ఆ పాస్టర్ గారు కోర్టుకు వెళ్ళాడు, నాకు అట్రాసిటీ చట్టం వర్తించట్లేదు అని. ఆయన డైరెక్టర్ చెప్తున్నాడు, నేను క్రైస్తవుడినండి, నేను పాస్టర్ నండి అని. కాబట్టి అందులో నీకు అట్రాసిటీ చట్టం వర్తించదురా అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వాస్తవానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఏం చెప్తా ఉందంటే, నీవు ఒప్పుకోవాలా, నేను ఎస్సీ వాడిని కాదు, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవ మతం స్వీకరించాను కాబట్టి నాకు రిజర్వేషన్ వద్దని చెప్పి నువ్వు ఒప్పుకుంటే అది బీసీసీలతో తప్ప నార్మల్గా ఒక ఎస్సీ వాడిని బీసీసీ ఇచ్చినటువంటి హక్కు లేదు. భారత రాజ్యాంగం చెప్తుంది, ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాడు పూజించుకున్నటువంటి హక్కు ఈ భారత రాజ్యాంగం కల్పించిన ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ దేశంలో 27% ఉన్న దళితులు తమ తమ ఓటు వేసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళి అవుతారు, మన వాళ్ళే అవుతారు. కానీ ఈ దేశంలో మొట్టమొదటిసారి కుసుమ ధర్మన గారు చెప్పారు, మాలా మాదిగులు ఏకమైతే ఆగిపోదా కాలచక్రం చెప్పారు. అంటే ఇది ఇప్పుడు చెప్పిన చరిత్ర కాదు. అందుకని ఒక ప్రభుత్వం అగ్రవన్నారు పెత్తందారి హిందూ మతోన్మత పార్టీల పలేరులుగా పనిచేస్తున్న మనం ఈ పార్టీలకి పాలన పనిచేస్తుంటే, ఒకడు ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చాడు, ఒకటి క్రిమినల్ విధానం తీసుకొచ్చాడు, ఒకడేమో ఇప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించిన ఆర్టికల్ 25కి సంబంధించింది కాదు అని చెప్తా ఉన్నాడు. చైతన్యవంతమైన ఆలోచనతో అంబేద్కర్ పూలే గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ నెలలో ఖచ్చితంగా మీరందరూ బుక్స్ రిఫర్ చేయాలి. రిఫర్ చేయకుండా మీరు మీ పార్టీతో మీ అంబేద్కర్ అంటాడు, నాయకత్వం కోసం మీ పేరు మీ శక్తులు పరిగణపరుస్తుంది, మీ శ్రేయాన్ని మీ ఆలోచనని పాడు చేస్తుంది. కాబట్టి నాయకత్వం కోసం ఆలోచన పడకుండా ఇప్పుడు ఎవరైతే కమిటీ వేస్తున్నారో అంబేద్కర్ పూలే బుద్ధుడి భావజాలంతో ముందుకు సాగాలని,
ఎందుకంటే ఇక సమయం లేని కారణంగా మాట్లాడే అవకాశం తీసుకోవడం మంచిది కాదని నేను చెప్తున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రౌండ్ టేబుల్ 2 సమావేశాన్ని లండన్లో మొట్టమొదటి సమావేశాన్ని అంబేద్కర్ పడిన కష్టాన్ని 3 పిల్లల్ని రక్తహీనతో చంపేసుకున్నాడు. అంబేద్కర్ భోజనం పెట్టలేక చంపేసుకున్నాడు. తన బిడ్డకి కప్పెట్టడానికి గుడ్డలేక తన భార్య చీరను కప్పెట్టుకున్న చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మీ అందరూ ఒక్కసారి అంబేద్కర్ పూలే భావాల్ని పూర్తిగా బుద్ధుడి భావాలను చదవాలి. ఎన్నో కష్టాలు పడిన అంబేద్కర్ ఆలోచనలు తీసుకెళ్లాలని, మీరు అన్ని బుక్స్ రిఫర్ చేయాలని, ఈ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఏదైతే ఉన్నదో నమ్రతతో, మౌనంతో, మర్యాదతో అంబేద్కర్ పూలే భావాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ కమిటీ వారి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ శ్రీనివాస్.